6 నెలల క్రితం 1,51,000 ఉన్నటువంటి వెండి ఓ 15, 20 రోజుల క్రితం 1,85,000 దాకా వెళ్ళిపోయి బ్లాక్‌లో 2,00,000 దాకా కూడా వెళ్ళిపోయింది. ఆ టైంలో పబ్లిక్ అప్పులు చేసైనా సరే వెండిని కొనేశారు. ఒక కిలో, 2 కిలోలు ఇట్లా. ఆ తర్వాతన కరెక్షన్ ప్రారంభమైంది. 80కి పడిపోయింది, 70కి పడిపోయింది, 65కి వచ్చేసింది, 60కి వచ్చేసింది. 1,55,000 ఆహ్, ఓపెన్ మార్కెట్‌లో లభించినటువంటి వెండి. ఆ తర్వాతన మళ్ళీ ఇప్పుడు వెండి విపరీతంగా పెరిగిపోయి, మొన్నటి రికార్డును కూడా బద్దలు కొట్టేసింది. 1,85,000 అధికారికం, 1,92,000 అధికారికం పోయి, ఇప్పుడు రూ. 2,00,000 అధికారికంగా 2,00,000 నిన్న రాత్రి 11:30కి దాటింది. దీంతో మళ్ళీ ఇది కరెక్షన్ దశ వస్తుందా? ప్రస్తుత లెక్క చూస్తే మళ్ళీ కరెక్షన్ దశ వస్తుందా? ఇప్పుడు ఎగబడి కొంటల కిందటిసారి ఎగబడి కొనేశారు. 5 కిలోలు, 10 కిలోలు జనం. ఈ మొన్న 1,85,000కి వెళ్ళినప్పటి నుంచి అమ్ముకుంటున్నారు చాలామంది. టన్నుల కొద్దీ వెండిని అమ్ముకున్నారు. ఇంట్లో పాత వెండి వస్తువులు ఇట్లాంటివి కూడా అమ్ముకున్నారు. ఇప్పుడు మళ్ళీ వెండి పికప్ అయిపోయి 2,00,000కి చేరినటువంటి నేపథ్యంలో ఎగబడి కొనడానికైతే సిద్ధంగా లేరు జనం. మాక్సిమం 2, 2.5 మధ్యలో ఉంటది. 2.5 దాకా కూడా వెళ్ళదు ఇప్పట్లో. 2.5, 3,00,000 అనేది ఒక ఏడాది తర్వాత వెళ్తుంది అన్నట్టు నమ్మకం ఉన్న నేపథ్యంలో జరుగుతున్నట్టుంది. మళ్ళీ కరెక్షన్ అయ్యి వెనక్కొస్తుంది అన్నటువంటి అంచనాలు వేస్తున్నారు.